శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి, బృందానికి, ప్రేక్షకులకు ఈ యొక్క దేవి శరన్నవరాత్రి మహోత్సవం లోపట 3వ రోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 3వ రోజు యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాము. ఈరోజు ఆశ్వీజ శుద్ధ తదియ. ఈరోజు మనకు విజయవాడ లోపల పరిశీలించినట్టుంటే అమ్మవారి యొక్క అవతారము అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అవతారాన్ని మనము వివరంగా తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అన్నపూర్ణాదేవి అందరికీ తెలిసినటువంటి అమ్మ. రోజు మనం ఏదైతే జీవించడానికి, బతకడానికి ఆహారాన్ని తీసుకుంటున్నామో అందులో అన్నం ప్రధానంగా ఉంటుంది. ఆ అన్న రూపంలో ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి మాత సదా ఎల్లప్పుడూ అందరికీ ఈ యొక్క అన్నప్రసాదాన్ని వినియోగిస్తుంది. ముఖ్యంగా అన్నపూర్ణేశ్వరి కాశీలోపట విశాలాక్షి విశ్వేశ్వర సహిత అన్నపూర్ణాదేవిగా మనందరికీ తెలుసు. ఆ యొక్క కాశీ విశ్వేశ్వరునికి కూడా ఒకప్పుడు తినతందుకు తిండి కావాలే అని చెప్పి చూస్తున్నటువంటి సమయం లోపట శంకరుడు వీధి వీధి తిరుగుతూ అన్నపూర్ణాదేవి దగ్గరికి పోయి భవతు భిక్షాందేహి అని చెప్పి ఆ అన్నపూర్ణేశ్వరిని పరీక్షిస్తాడు. ఎప్పుడైతే నిండుగా అన్నం పెడుతుందో అప్పటి నుంచి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవిగా పిలువబడుతుంది. ఈరోజు అన్నపూర్ణేశ్వరి యొక్క రూపము, ఈమెకు నచ్చినటువంటి రంగు, కట్టించే చీరే పసుపు రంగు కలిగి ఉండాలి. ఈరోజు అమ్మవారుకు దద్దోజనం పెట్టచ్చు, లేదా పంచభక్షాలు అంటారు, వాటిని కూడా నివేదన చేసుకోవచ్చును. ఇంటి లోపల ఆరాధించే వాళ్ళు ఈరోజు అన్నపూర్ణాదేవి యొక్క రూపానికి తెల్లటి పుష్పాలు మరియు పసుపు రంగు పుష్పాలు, తెల్లటి వస్త్రం కానీ లేదా పసుపు రంగు వస్త్రం కానీ అమ్మవారుకు సమర్పించాలి. మీ యొక్క పూజల లోపల ఈరోజు అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళితోని అమ్మవారుకు కుంకుమార్చన చేయండి. మనకు జీవితం లోపల ముఖ్యంగా కావలసింది ఏంటంటే సమయానికి భోజనము. భోజనం చేస్తే శక్తి వస్తుంది. శక్తి ద్వారా మనము పనులు చేసుకోవడమే కాకుండా ప్రాణానికి కూడా మనం శక్తినిచ్చి ఆయువును పెంచుకుంటాము. ఈరోజు అన్నపూర్ణేశ్వరి యొక్క స్వరూపం కాబట్టి సహజంగా అందరూ ఈరోజు అమ్మవారి దగ్గర ఓం అన్నపూర్ణేశ్వరియై నమః అని చెప్పి 108 సార్లు చదువుకోండి. లేదా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ అని చెప్పి అమ్మవారుకు ఈ శ్లోకాన్ని చదివి నమస్కారం చేయండి. ఈ యొక్క దేవీ నవరాత్రుల్లోపట మనకు అన్ని రూపాలు విశేషమైనటువంటివి. ఇప్పుడు మనం ఏ కొద్ది చేసినా కూడా అమ్మ యొక్క కృపా కటాక్షాలు మన మీద కలుగుతాయి, కోరికలు తీరుతాయి. ముఖ్యంగా జీవితం లోపట మనకు ఆకలి బాధలు ఉండద్దు. అలాంటి సమయం
అంటే అలాంటి సందర్భం మనకు రావద్దు అని అనుకుంటే అమ్మవారిని రోజు చక్కగా అర్చించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందరం పొందుదాము. మనందరికీ అన్నపూర్ణేశ్వరి యొక్క ఆశీస్సులు కలిగి తినతందుకు లోటు లేకుండా సంపూర్ణమైనటువంటి ఇష్టమైన పదార్థాలు ప్రజలందరికీ లభించాలని ఆ అమ్మవారిను మనసారా కోరుకుంటూ ఛానల్ పక్షాన మరొక్కసారి దేవీ నవరాత్రుల్లోపట 3వ రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. సమస్త సన్మంగళాని భవంతు.